ఈరోజు పంచాంగం జూలై 9, 2024 మంగళవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, చవితి పూర్తి. ఆశ్లేష ఉదయం 7:51 తదుపరి మఘ. వర్జం రాత్రి 8:50 నుంచి 10:34 వరకు. అమృత గడియలు లేవు. దుర్ముహూర్తం ఉదయం 8:10 నుంచి 9:02 వరకు. తిరిగి రాత్రి 10:58 నుంచి 11:42 వరకు. రాహుకాలం సాయంత్రం 3 నుంచి 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:35. సూర్యాస్త సమయం సాయంత్రం 6:35 వరకు. జూలై 9, 2024 మంగళవారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి సంపూర్ణ ఆత్మబలంతో విజయసిద్ధి కలుగుతుంది. మీ రంగాలలో ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. పంచమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. అస్థిర నిర్ణయాల వల్ల ఒత్తిడి మరింత పెరుగుతుంది. అపార్థాలకు తావివ్వకండి. ఆదిత్య హృదయం చదివితే చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు విశేషమైన ఏకాగ్రతతో ప్రయత్నాలు నెరవేరతాయి. తోటివారి సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తవుతాయి. మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చతురార్ధంలో చంద్ర సంచారం వ్యతిరేక ఫలితాలను ఇస్తోంది. మనశ్శాంతి కోసం చంద్రధ్యానం చేయండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చక్కటి ఆలోచన విధానంతో భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు. తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం చాలా మంచిది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు మీ రంగాలలో ముందు చూపుతో వ్యవహరించి విజయాన్ని సాధిస్తారు. తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. కుటుంబ శ్రేయస్సు కోసం మీరు చేసే ఆలోచనలు ఫలిస్తాయి. ద్వితీయంలో చంద్రబలం తక్కువగా ఉన్నందున మనశ్శాంతి లోపించకుండా కాపాడుకోవాలి. సూర్యస్థుతి మంచి ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ప్రారంభించబోయే పనిలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ముఖ్యమైన పనులు చేసే ముందు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవటం చాలా మంచిది. దైవ బలం మిమ్మల్ని రక్షిస్తోంది. వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శుభ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. శ్రీ లక్ష్మీ స్తుతి అదృష్టాన్ని కలిగిస్తుంది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి. పెద్దలతో మాట్లాడే ముందు 1-2 సార్లు మనసులో అనుకుని మాట్లాడటం చాలా మంచిది. ద్వాదశంలో చంద్రుడు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తున్న కారణంగా మనశ్శాంతి కోసం ఈశ్వర ఆరాధన చేయండి. తదుపరి తులారాశి. తులారాశి వారు మనోబలంతో విజయాలను సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల అండదండలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. లాభంలో చంద్రబలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈశ్వర ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ప్రారంభించబోయే పనిలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో ఎదుర్కొంటారు. విజయం వరిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. ఎవరిని అతిగా నమ్మి మోసపోకండి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. శివధ్యానం చేస్తే చాలా మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు మీ రంగాలలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు. నిండు మనసుతో పనులను పూర్తి చేస్తారు. ప్రశంసలను అందుకుంటారు. తోటివారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. నవమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. ఎవరిని అతిగా నమ్మి మోసపోవద్దు. దుర్గా ధ్యానం చేస్తే చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. నిరుత్సాహపడకుండా పనిచేస్తే విజయానికి చేరువవుతారు. విమర్శకులు మాటలను పట్టించుకోవద్దు. అష్టమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చాలా అవసరం. శ్రీ సూర్యనారాయణమూర్తి సందర్శనం శ్రేయోదాయకం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు మీదైన రంగంలో పట్టుదల, ఏకాగ్రతతో మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి.
ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు కుటుంబ సభ్యుల అంగీకారం తప్పనిసరి. ముఖ్యమైన విషయాలలో ముందు చూపుతో వ్యవహరించటం ద్వారా ఇబ్బందులు తొలగుతాయి. గణపతిని స్మరిస్తే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి మీనరాశి వారు ప్రారంభించిన కార్యక్రమాలలో ఆశించిన విధంగా ఫలితాలు అందుకుంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగస్తులకు శుభకాలం. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించాలి. ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభదాయకం. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వలన మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.